గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారని, దోపిడీ చేశారని, దాచుకున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఎలా సరిచేయాలో అర్థం కాని పరిస్థితి ఉందని, అందుకే రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు. తాను కష్టపడతానని, సంపద సృష్టిస్తానని, పేదలకు పంచి పెడతానన్నారు చంద్రబాబు. గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడి వల్ల గ్రామం బాగుపడుతుంది. ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు కూడా మీరు కోడెల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హయ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇంకా జ్ఞాపకం ఉంది. అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు, హృదయాల్లో ఉంటారు. కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉంటారు. బాగా వికలాంగుడు కానివాడు బాగా ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. నేను అందుకనే వెరిఫికేషన్ చేయమన్నాను. నేను ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి జరగాలి. పేదవాడి జీవితంలో వెలుగు రావాలి. దళారులు కానీ, మధ్యవర్తులు కానీ, డబ్బులుండే వాళ్ళకి కానీ ఇది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వికలాంగులందరి, దివ్యాంగులందరివి వెరిఫికేషన్ చేయమన్నాం. ఇప్పుడు నేను ఆలోచించే స్కీము, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం. ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఇప్పుడు P4 పెట్టా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రభుత్వం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఖర్చు పెడతాం. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఇదే, రాత్రి కూడా 5 రూపాయలకే. ఒక అన్నా క్యాంటీన్ ఉంటే వీళ్ళకి ఇచ్చే 4,000 రూపాయలు అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు 500 రూపాయలు. మందులు కావాలంటే కొంచెం ఖర్చు పెట్టుకుంటే పేదవాళ్ళకు ఎంత ఉపయోగకారిగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి రాజధాని, ఒకే రాజధాని, అదే అమరావతిని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాటాడారు. 5 సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు. కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ అధిగమించాం, ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పోలవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది, బనకచెర్ల కర్నూలులో ఉంటుంది. అక్కడి నుంచి అనుసంధానం చేస్తాం. అదే మరిగా పోలవరం నుంచి వంశధార తీసుకెళ్తాం శ్రీకాకుళానికి. అది సాధ్యమని నిరూపిస్తాం. దీనికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. పెద్ద కార్యక్రమం ఆలోచిస్తూ